సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ S2B290. సో ఈ రోజు వీడియోలో అయితే టోపాజ్ 2.6.4 పెయిడ్ వర్షన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. యూట్యూబ్ కి అర్థమయ్యే భాషలో మీకు ఫ్రీ వర్షన్ ని ఇవ్వడం కాకుండా పెయిడ్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను నేను. గైస్, నేను 2.6.4 వర్షన్ ఫస్ట్ టైం ఎక్కించినప్పుడు అది జరిగింది. తర్వాత మెల్లగా అర్థమైంది. చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్ అది. కన్ఫర్మ్ గా ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఒక ఐడియా వచ్చేసి నా దగ్గర ఇప్పుడు టోపాజ్ వర్షన్ ఉంది. ఇప్పుడు మీకోసం డిలీట్ చేసి మళ్ళీ ఎక్కిస్తాను. ఇదిగోండి, ఇప్పుడే ఇన్స్టాల్ నొక్కాను. ఇదిగోండి, డిలీట్ అయిపోయింది. చూసారు కదా. నేను ఆల్రెడీ నా సుల్లిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేస్తాను. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను చూడండి. ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ కూడా డిలీట్ చేసేస్తాను చూడండి. సో చూసారు కదా, డిలీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా వైట్ గా. అదైతే మీరు డౌన్లోడ్ చేయగానే విన్రార్ అనే ఫోల్డర్ లా కనబడుతుంది. మీరు ఏ ఫైల్ ఇన్స్టాల్ చేయాలన్నా సరే మీకు విన్రార్ కన్ఫర్మ్ గా ఉండాలి. విన్రార్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆ ఫైల్ ని రైట్ క్లిక్ చేస్తే అక్కడ విన్రార్ అనే సింబల్ కనబడుతుంది. దాంట్లో థర్డ్ ఎక్స్ట్రాక్ట్ టు టోపాజ్ అని కనబడుతుంది, అది క్లిక్ చేయండి. దీని ఫైల్ పాస్వర్డ్ వచ్చేసి S2B290, అన్ని స్మాలే. మన సుల్లిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క అడోబీ సాఫ్ట్వేర్ ఉంది, దానికి మాక్సిమం పాస్వర్డ్ S2B290 ఉంటుంది. సో మీకు ఎక్స్ట్రాక్ట్ అవ్వగానే ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాని లోపలికి వెళ్ళండి. దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఫస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో మీకు టోపాజ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. కాకపోతే అది వర్క్ అవ్వదు. వచ్చాపుకొని మొత్తం చూడండి. సో మీరు అక్కడ కనబడే ప్రతి ఒక్కటి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు అక్కడ టోపాజ్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అదే సాఫ్ట్వేర్ అలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దాన్ని మీరు ఏమీ కెలకొద్దు, క్లోజ్ చేసి దొబ్బండి. సో దాని తర్వాత వాడు ఫైల్ కింద రీడ్ మీ అనే టెక్స్ట్ ఒకటి ఇచ్చారు కదా. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కి రీడ్ మీ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి కంపల్సరీగా చదవాలి మీరు. దీనికి లాగా అన్ని పెద్దగా ఉండవు, అన్ని చిన్నగానే ఉంటాయి. ఇది ఒకటే చాలా పెద్దగా ఉండిద్ది. ఎరుపు కూడా అట్లా రాదు. మనకి ఇదేంటి పెద్దగా ఉంది, దీనికి పెద్ద ప్రాసెస్ ఏమైనా చేయాలని అని ఏమనుకోవద్దు. చాలా సింపుల్, నన్ను ఫాలో అవ్వండి. అక్కడ ఏమని రాసింది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్స్టాలేషన్ కాపీ దీస్ టు దీస్ అని ఉంది కదా. అక్కడ CS టు ప్రోగ్రామ్ ఫైల్స్ టు టోపాజ్ లాల్స్ టు ఒట్టగా ఏ ఉంది కదా, దాన్ని ఫైల్ లొకేషన్ అంటారు. ఇప్పటికైతే మీరు దాన్ని కాపీ చేసుకోండి. అండ్ దెన్ మీరు కీబోర్డ్ లో Windows+R క్లిక్ చేస్తే మీకు ఒక మూల ఒకటి దింగి ఉంటుండే అట్లా ఒకటి ఓపెన్ అయింది. అక్కడ మీరు పేస్ట్ చేయండి. మీరు ఇదే కాదు, BCC అయినా కానీ సాపియర్ ప్లగిన్ అయినా కానీ ఏమైనా సరే రీడ్ మీలో ఇట్లాంటి ఫైల్ లొకేషన్ ఇస్తే అది కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుని అప్పుడు మెయిన్ వాడు ఇచ్చిన వాటిని కాపీ పేస్ట్ చేయండి. లైక్ ఇప్పుడు వాడు అక్కడ 3 ఫైల్స్ ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయమన్నాడు. అవేంటంటే version.dll అని ఉంది కదా, అది మెయిన్. సేమ్ బోరిస్ ఎఫెక్ట్స్ అంటే BCC ప్లగిన్ కూడా ఇలాగే ఉండేది. సేమ్ ఒక ఫైల్ ని కాపీ చేసి పేస్ట్ చేయాలి అంతే. సో ఇక్కడ వాడు 3 ఫైల్స్ ఇచ్చాడు. ఆ 3 ఫైల్స్ ఎక్సెప్ట్ అక్కడ టోపాజ్ తప్పించి మిగతా కాపీ చేసి ఆ పక్కన ఉన్న ఫోల్డర్ లో పెట్టేయండి. మరి బాబు, సాంగ్స్ నేను ఎడిటింగ్ లో పెట్టాల, సిస్టమ్ లో ప్లే అవుతుంది. సో ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేయండి. టోపాజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ పైన అకౌంట్ అని కనబడుతుంది. ఆ అకౌంట్ లో లాగిన్ కొట్టండి. ఆ లాగిన్ లో మీకు ర్యాండమ్వి ఏదో ఒకటి లైక్ A1B2C3 పాస్వర్డ్ ఇచ్చేసి a.b@gmail.com ఇవ్వండి. అంతే, బూమ్, టోపాజ్ ఇది ఇన్స్టాల్డ్, గుడ్స్ఫైడ్. సో యూట్యూబ్ కూడా నన్ను దిగుతాడు ఇప్పుడు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ట్రస్ట్ఫుల్లీ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకున్నా. మీకు యూజ్ కాకపోతే యూజ్ అయ్యేవాడికి షేర్ చేయండి, స్కిప్ చేయమండి. టిల్ దెన్ బాయ్ గైస్. అదే మన భాషలో దిగండి.